నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీకు తెలియకపోతే భారతిరెడ్డిని అడుగు, సాక్షి విలేకరిపై లోకేష్ ఫైర్. లోకేష్ ని అరెస్ట్ చేస్తారని లీకులు ఇస్తున్నారు, మేం ఎవరికి భయపడేది లేదు. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు రాహుల్ గాంధీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండవ రోజు సిఐడి విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేష్ ను సిఐడి అధికారులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి రిపోర్టర్ పై లోకేష్ ఫైర్ అయ్యారు. సిఐడి విచారణ విషయంలో హెరిటేజ్ కంపెనీ షేర్స్ పై సాక్షి రిపోర్టర్ ఆరోపణలు చేయగా వారికి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. హెరిటేజ్ కంపెనీ అధికారికంగానే నడుపుతున్నామని, సాక్షిలా 10 రూపాయలను షేర్స్ ను 360 రూపాయలకు అమ్మడం లేదన్నారు. అది నిజమా కాదా వైఎస్ భారతిని అడిగి తెలుసుకోమన్నారు. ఆమె సంతకం చేసిందని లోకేష్ ఆరోపించారు. అలా ఉంది పరిస్థితి. అంటే నేను ఇప్పుడు బ్రహ్మణికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశా, మా కుటుంబ సభ్యుల మళ్ళీ మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అది కూడా సైకో జగన్ పర్మిషన్ తీసుకోలేమో. అలా ఉంది ఈరోజు సిఐడి పరిస్థితి. ఏంటమ్మా చెప్పమ్మా సాక్షి. ఏమో సాక్షి కదబ్బా, నీకు జీతం ఎక్కువ కడుతున్నారంట కదా. మీ జీతాలు పెరిగిందా లేదో చెప్పమ్మా. ఇంకా చెప్పు, నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సమాధానం చెప్పు. ఓకే అఖిలేష్ గారు, ఓకేనా. భారతిరెడ్డిని అడుగు, తెలియపోతే భారతిరెడ్డిని అడుగు, సంతకం పెట్టింది అడుగు. ఈ రోజు ఒక నిమిషం, ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకే జగన్ కి భారతిరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి. తెలుసుకో బ్రదర్, ఫ్యాక్ట్. చెప్పండి అమ్మా. కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీ పనులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడి అని కూడా చెప్తున్నారు కదా. ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇంకో లవ్ లెటర్ అనేది. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు. ఈ రోజు నాకు అనేక కంపెనీలో షేర్లున్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు లోకేష్ ను ప్రశ్నించారు. సైకో జగన్ కి ఎలాంటి అవగాహన లేదని, ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తారో కూడా కనీస అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరిపై కేసులు పెడుతున్నారని, వెంటాడుతున్నారని అన్నారు. చంపేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు, ఆయన కుటుంబంపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము ఎవరికి భయపడేది లేదని, లోకేష్ అరెస్టు చేస్తారని లీకులు ఇస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. అందుకే కదా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు, వెంటాడుతున్నారు, చంపేస్తున్నారు. ఈరోజు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది? డాక్టర్ మాస్క్ అడిగినందుకు సర్వీస్ నుంచే బర్తరఫ్ చేశారు, డిస్మిస్ చేశారు. అరే, ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ గా 2 కిలోమీటర్ల దూరంలో గ్యాంగ్ రేప్ జరిగింది. దాని అనేది సమాధానం చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని. మళ్ళీ ఎందుకు దొంగ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన? 17 చాలా స్పష్టంగా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి, మాజీ ముఖ్యమంత్రి గారి పైన కేసు పెట్టాలని ఉంది. మళ్ళీ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకు మీరు చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన దొంగ కేసులు పెట్టారని సూటిగా ఈ సైకో జగన్ నేను ప్రశ్నిస్తాను. నేను సంతకాలు పెట్టలేదు.
ఎలాంటి స్టేట్మెంట్లకి నేను సంతకాలు పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన సమాధానం సంతృప్తి లేకపోవడం వల్ల రేపు మళ్ళీ ఆధారం అది చెప్పలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలనే ఆ ప్రశ్నలు అడగాలి అని చెప్పినప్పుడు నేను ఉంటాను. ఇంకొక గంట అయినా 2 గంటలైనా నేను ఉండి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పి వెళ్తా అంటే వద్దొద్దండి మళ్ళీ మీరు రేపు రాండి అని చెప్పారు. రేపు కూడా మళ్ళీ వేస్ట్ చేయాలన్నా అది దయచేసి మీరు సిఐడి అధికారులు ఇదే డోర్ నుంచి బయటకు వస్తారు, వాళ్ళని అడగవలసిందిగా కోరుతాను. అరగంటనా గంటనా ఆయన గంటనా నాకు గుర్తులేదబ్బా ఆయన వీడియో. అరగంటనా? ఇప్పుడు అరగంట గంట మంత్రులకు నేను సమాధానం చెప్పాలా? పోలవరం ఎందుకు కట్టలేదో చెప్పమనండి. కనీసం పోలవరం కట్టలేడు, ఎన్ని గేట్లునే తెలియదు, కొట్టుకుపోయిన గేట్లు రిపేర్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% వీళ్ళు ఖర్చు పెట్టలేదు. భారత్ జోడో యాత్ర తర్వాత పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ సామాన్యులతో కలిసి వారి మంచి చెడ్డలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ తాజాగా కాలేజ్ స్టూడెంట్స్ తో ముచ్చటించారు. అయితే అక్కడ కూడా పెళ్లి గురించి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్లోని మహారాణి కళాశాల విద్యార్థినులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువతి రాహుల్ గాంధీ పెళ్లి గురించి ప్రశ్నించింది. మీరు చాలా అందంగా స్మార్ట్ గా ఉంటారు కదా, ఎందుకు ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించలేదని అడగ్గా రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. తన పనులు పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే పెళ్లి వైపు వెళ్లలేదని వెల్లడించారు. कम्युनिकेशन की स्किल है, लोगों को समझने की स्किल है, ह्यूमिलिटी. आपने कम्युनिकेशन और की बात की, बेसिकली आप कह रहे हो देखो जो हम्बल है वो कम्युनिकेट कर पाएगा, जिसमें अहंकार है वो कम्युनिकेट नहीं कर पाएगा. तो अगर आपके पास दूसरी स्किल्स हैं और आप फेल भी हो गई, कॉलेज में फेल हो गई, जॉब में फेल हो गई और आप परसिस्ट करती गई तो आप सक्सेस पा जाएंगे. सर एक्चुअली होता ये है कि जैसे भाई बहन है उससे लड़कियों को ही शुरू से लाइक जो है उनको यही बोला जाता है कि आप ये काम करो, ये झाड़ू लगाना आना चाहिए, सब. तो इट्स लाइक कि उनको स्टार्टिंग You have been trained for a particular role. yes sir ट्रेनिंग दी जा रही. Why can't my brother do the same work I am doing as well as I am studying and he is also studying? So sir, why this barrier and such a thing? Women are never actually explained how money works, how power works, what money is. कितने सालों से आप पढ़ रही हो? 20 साल हो गए. मगर 20 साल में आपको किसी ने ये नहीं बताया कि भैया पैसा ये होता है, इसका डेफिनेशन ये होता है. Why? If we have money, इस बात को जहन में दबा ले. तू जो टूटा था ना पहले, चलो आज फिर अपने आप को बना ले. साथ हो कोई या ना हो तेरे, तू बस अपने इरादों को पक्का किए जा. तू जो कर रहा है ना किए जा. Thank you. Very good. You know, I am very happy to have a chat with you and I am very impressed by you. I would recommend that you learn some fundamental concepts. You know, learn how money works, what it is, learn humility, introspection. Sometimes you'll make a mistake. Think about why you made a mistake. Be fair with yourself. Don't treat yourself too well and don't treat yourself too badly. Be realistic and say, I'm going to be fair and kind to myself. So it was fun to chat to you. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించడం హర్షించదగ్గ విషయమని సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప మండల పరిషత్ పాఠశాల వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హారిక పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు శ్రావణి, ప్రవణ్, శ్రీరామ్ సాయి, లక్ష్మీనాథ్, అభిషేక్లు శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి లంక సర్పంచ్ మోర్ల జోష్న, ఎండీఓ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు, టీఏసీఎస్ చైర్పర్సన్ గరికపాటి గోవిందరాజులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
సమానంగా ఉండాలి. నాగరికతలో ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష జరగటం జరుగుతుంది. ఇక్కడ మనం అందరం ఆరోగ్యం గురించి తెలుసుకుని ఇక్కడ ఆరోగ్య హెల్త్ క్లినిక్లు పెడుతున్నారు. 72 రకాల ఆరోగ్యం గురించి అవుతున్నారు. మరి వాటిని సద్వినియోగం పరుచుకుని మీరు వచ్చి శుభ్రంగా చూపించుకుని ఆరోగ్యంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం విద్య కోసం ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజున మోపిదేవి మండలం నాగైతిప్ప గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో నిష్ణాతులైన వైద్యులు, స్పెషలిస్ట్ వైద్య అందించడం జరుగుతున్నది. దీంట్లో అనేక రకాల మందులు, 105 రకాల మందులతో ప్రతి గ్రామ సచివాలయం నుంచి గతంలోనే స్పెషలిస్ట్ MLKHPని పెట్టుకుని వైద్యం జరగడమే కాకుండా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా క్యాంపులు పెట్టి అనేక రకాల వైద్యాలను పేదలకు అందించడం చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని ప్రజలు ఎంతో సంతోషంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నారు. అలాగే మా నియోజకవర్గ పరిధిలో మన జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టడం చాలా సంతోషం. ఎందువల్లంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఆరోగ్యం లేక హాస్పిటల్కి వెళ్ళలేక అనేక ఇబ్బందులు పడిపోతున్నారు. అందువల్ల ఊళ్ళోనే క్యాంపులు పెట్టి వాళ్ళందరికీ మందులు సప్లై చేయటం కానివ్వండి, అన్ని టెస్టులు చేయటం కానివ్వండి, అనేక సమస్యలు పరిష్కారం చేయటం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పథకం పెట్టడం చాలా గొప్పదాయకం. ఎందువల్లంటే దివంగత నేత నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జె కళ్యాణ్ కుమార్ రెడ్డి నంద్యాల పట్టణంలో రోడ్డు ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు 100 ప్లకార్డ్స్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి IPS కి అందజేయడం జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ తన ఛాంబర్లో వాటిని ఓపెన్ చేసి వాటిని నంద్యాల పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో, రద్దీ ప్రదేశాలలో, యాక్సిడెంట్లు జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద ఏర్పాటు చేయాలని నంద్యాల ట్రాఫిక్ CI ఎస్ ఇస్మాయిల్ ని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు చేసే కృషికి సహాయపడడానికి రోడ్డు ప్రమాదాల కొరకు తమ వంతు సహాయం పోలీసు వారి సూచనల మేరకు 100 ప్లకార్డులను తయారు చేయించి పోలీసు వారికి అందించిన ఎల్కేఆర్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ జి వెంకట్రాముడు, నంద్యాల ట్రాఫిక్ CI ఎస్ ఇస్మాయిల్, ఎల్కేఆర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జె కళ్యాణ్ కుమార్ రెడ్డి మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నుంచి పొర్లపాడుకు వెళ్తున్న ఏపీ 0Z0026 నంబర్ గల ఏపీఎస్ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బడాయిపల్లి చర్చి వద్ద అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుని ఢీకొని ఆగిపోయింది. ప్రధాన రహదారులలో ప్రమాదం జరిగి ఉంటే పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉండేవారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమంటూ ఊదరగొట్టే ఆర్టీసీ అధికారులు కాలం చెల్లిన బస్సులను పల్లెలకు తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానప్పటికీ
ఇదే ప్రమాదం జనవాసంలో ట్రాఫిక్ ఉండగా జరిగి ఉంటే ఏంటన్నది ప్రయాణికుల ప్రశ్న. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మొద్దు నిద్ర వీడి పల్లెలకు నడుపుతున్న బస్సులను అన్ని రకాల పర్యవేక్షించి తర్వాత మార్గాలలో తిప్పాలి అని ప్రజలు కోరుతున్నారు. నా పేరు అరటంల అన్నపరెడ్డి రాఘవరెడ్డి అరటంల. సార్ బస్సు ఇక్కడ కొద్దిగా యాక్సిడెంట్ అయిందని నిలబెట్టినారు. 3 రోజుల నుంచి బ్రేక్ ఫెయిల్. మా బస్సు లోడ అంటుంటుంది. పోయి కూర్చున్నా కానీ మీకు పట్టదు. ప్యాసింజర్లు వచ్చే బండ్లకు మంచి పేరు, ప్యాసింజర్లని బండ్లు మంచి చేస్తారు. ఊళ్ళకు మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు ఇలా ఒక 20 మందికి పైగా టికెట్లు కొన్నాము. మేము బుడ్డాయిపల్లి చర్చి కాడ ఉన్నాము. మాకు ఎట్లా సార్? మేము ఇట్లా ఊరికి పోవాలంటే ఏ విధంగా పోవాలా? బస్సు వేరే మోటార్ సైకిల్ కొట్టింది. ఇప్పుడే అడిగినాం. ఇప్పుడు అడగల. పోలీసులు పిలుచుకొని పోయినారు. మేము మాకు తెలుసు. అనకాపల్లి జిల్లా కోడూరులో జగనన్న కాలనీలో భాగంగా మంజూరు చేసిన కోడూరు 1 లేఅవుట్లోని ఇళ్ల నిర్మాణ పనులను అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల కాలనీలు కోడూరు 1 లేఅవుట్లో ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఈ ఇళ్లను సంక్రాంతి లోపల పూర్తి చేసి ప్రజల గృహ ప్రవేశం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక్కడ ఇళ్లతో పాటు మౌలిక వసతులైన రోడ్లు, కరెంటు, మంచినీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ వంటి పనులు ప్రారంభించడానికి కూడా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. ఇక్కడ ప్రజలకు కూడా త్వరలోనే ఆ కళ నెరవేరి గృహ ప్రవేశాలు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 80వ వార్డు ఇన్ఛార్జ్ కోనతల భాస్కర్, మల్ల రామచంద్రరావు, కోటిపల్లి శ్రీను, కర్రి ఆదిబాబు, నందవరపు కుమార్ పాల్గొన్నారు. 80% బిఎల్లో వచ్చేసాం సార్. ఈ కొండ మీద ఉన్నాయి ఆ పీసీలు ఆగినాయి సార్. ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళీ 150 సార్లు ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నాం సార్. పర్లేదు కొత్తవి సార్. అది సార్ ముందు పాత ప్రోగ్రెస్ కొత్తగా 170 కొత్తవి సార్ ఇందులో. అవును 170 కొత్త రాను 1172 మీ ప్రోగ్రెస్ ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు 25% కూడా లేదు కదా. పావలా వాటా కూడా ఆల్రెడీ బిఎల్ అండ్ అబోవ్ 72% సార్. బిఎల్ అండ్ అబోవ్ 72%. ఏం బిఎల్ అండ్ అబోవ్ ఇంకా మనం బిఎల్ అండ్ అబోవ్ పర్సెంటేజ్ మాట్లాడుకుంటే కొత్తగా కలిసేపటి నాకు పర్సెంటేజ్ తగ్గింది. ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ చేశాను సార్. అతను ఇంకా చేస్తే నేను 90% ఇచ్చేస్తాను. చేస్తాను బిఎల్ అండ్ అబోవ్ చేయడం వల్ల ఏం ప్రయోజనం సార్? మనం ఈవేళ ఇంకా 4 నెలల క్రితం బిఎల్ అండ్ అబోవ్ గురించి మాట్లాడుకోవాలి. ఈవేళ మనం మాట్లాడుకోవాల్సింది ఆర్సీ గురించి. లేదు సార్ నేను డిసెంబర్కి ఇచ్చేస్తాను సార్. అవును డిసెంబర్ కంప్లీట్ చేశాను. కాదు మీరు కంప్లీషన్ కనీసం ఒక 5-6 ఇళ్ళు కూడా వచ్చేసామా మనం? చూపిస్తాం మరి. అంటే ప్రోగ్రెస్ మీరు చూపిస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఎంత ఫేజ్ మీరు కడుతున్నప్పుడు కనీసం వచ్చినోడికి ఎవరికో మోడల్ హౌస్ కింద ఒక 4-5 చూపించుకో మీ ఇల్లు ఇలాగ ఉంటుంది అని చూపిస్తే ఏదో వాడికి ఆశ. అంటే నా ఇల్లు ఇలాగ ఉంటుంది అనమాట అని చూపించుకోవడం. అలాగే ప్రెస్ వాడు ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తారంట వాళ్ళు కూడా మేము లేవు ఏంటి కదా. టెక్నాలజీ మీరు ఏమి కంప్లీట్ చేసే కదా అవును ఒకటి చూద్దాం కదండి. కాల్ స్పీచ్లు కానీ మా స్పీచ్లు కానీ మేము వీధుల్లో ఏం చెప్తున్నాం? పూర్తి స్థాయిలో ఇల్లు కట్టేసి మీకు తాళా వేసిస్తాము అని చెప్తున్నాం. అంటే దాని అర్థం సగం సగం లోపల
అంటే కిచెన్ కిచెన్ ఇక్కడ అదే ఇది కూడా మన ప్లాట్ఫామ్ మీద వేస్తాం ఏమన్నా ఇక్కడ బల్ల వస్తుంది సార్. అదే సిమెంట్ మీ కానిది మీరు చేయలేరు కదా, మీ స్కోప్లో ఏమున్నాయి లేకపోతే మేము మాట్లాడతాం హౌసింగ్ పీడీ వాళ్ళతో ఏంటి అసలు ఆ స్కోప్లో ఏమున్నాయి. మీ సీలింగ్ ప్లాస్టింగ్ ఉందా? యాక్చువల్ లేదు అదే అడుగుతున్నారు, చెప్పండి మీరు. సీలింగ్ ప్లాస్టింగ్ లేదండి. లేదండి. సరే ఈ వాల్స్ ప్లాస్టింగ్ బోత్ సైడ్స్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఇన్ సైడ్? అది మామూలుగా అయితే వాళ్ళకి వీటికి ఇంకా చెప్పలేదు సార్, స్టేట్ లేబర్ ఇంతవరకు కంప్లీషన్ రాలేదు. ఎందుకు రాలేదు? మన జగన్ అన్న నిన్న సీఎం గారు ఓపెన్ చేశారు. ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు 3 సైడ్ చేయడం ఈజీ కదా, చాలా ఈజీ. ఇదే పరంజీ వాడచ్చు, పక్కన వాడతారు, ఇదే పరిస్థితి ఎక్కడ మీటర్లు ఉంటది, ఈజీ కదా. మళ్ళీ మీరు ఇది అయిపోయి మళ్ళీ దీనికి 3 సైడ్ ప్లాస్టింగ్ చేయడం చెప్తే మళ్ళీ పెద్ద మోపు మీకు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం లేదని బీజేపీ పార్టీపై మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం మొదలుపెట్టిన మాదిగల విశ్వరూపం మహాపాదయాత్ర అల్లంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కొనసాగుతుంది. ఈ పాదయాత్ర బుధవారం రోజు పెబ్బేరు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కృష్ణ మాదిగకు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాదయాత్రలో భాగంగా పెబ్బేరు మిట్ట ఆంజనేయ స్వామి దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఈ శీతాకాల పార్లమెంటు చట్టసభలోనైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్టింది మాదిగలే, ఇక ఎవరికి రుణపడి ఉన్నట్టు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను వర్గీకరణ అంశానికే వస్తున్నా, నేను వేరే జోలికి వెళ్ళట్లేదు. మాకు రుణపడి ఉన్నాడు అన్న అంతవరకు. ఒక తేదీ చెప్తున్నా, అంటే చిత్తశుద్ధి లేని వాళ్ళ వైఖరి ఎట్లుంటుంది అనడానికి చెప్తున్నా. నేను నవంబర్ 6, 2017 మా ధర్నా కార్యక్రమంలో భారతి మాదిగని మా అమ్మాయి చనిపోయింది. ఇది పొలిటికల్ చేసి ఏర్పడే పిక్చర్. కోదాన్ రామ్ అప్పుడే పిక్చర్లోకి వచ్చింది. కోదాన్ రామ్ సభాధ్యక్షుడు ఆ పొలిటికల్ చేసి ఏర్పడే రోజు కోదన్ రామ్ నేనవుతే ఈయన నా పక్క కూర్చున్న రైట్ సైడ్ నేను కూర్చున్నా, మా గట్టన్న కూర్చున్న స్థానంలో కేసీఆర్ కూర్చున్నాడు. అంటే పొలిటికల్ చేసి ఏర్పాటులో ఎంఆర్పిఎస్, టీఆర్ఎస్ అతి ప్రధాన పాత్ర పోషించేదానికి సాక్ష్యం. ఇటు 100 మంది ఉన్నారు, అటు 100 మంది పక్కన పెట్టారు. కానీ లెఫ్ట్ రైట్ ఎవరు కూర్చున్నారంటే లెఫ్ట్కు కేసీఆర్ కూర్చున్నట్టు, రైట్కు నేను కూర్చున్నా. పొలిటికల్ చేసి ఏర్పడే రోజు మా పాత్ర అట్లా ఉన్నది. కానీ వర్గీకరణ పట్ల మా బిడ్డ చనిపోయిన రోజు కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసింది. హైదరాబాద్లో నవంబర్ 6, 2017 ధర్నా జరిగినప్పుడు పోలీసుల తోపులాట్లో మా మాదిగ మహిళ చనిపోయింది. ఆ రోజు నిండు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిండు. ఇది ప్రకటన. 2 రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ సాధించి పెట్టడంలో నా పాత్ర పోషిస్తాను అన్నాడు. 2 days నవంబర్ 6, 2017 అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పి నిండు శాసనసభలో ప్రకటన చేసిండు. రేపు నవంబర్ 6 వస్తే 6 ఏళ్ళు. 2 రోజుల్లో అఖిలపక్షం తీసుకెళ్తామన్న కేసీఆర్ గారు నవంబర్ 6 వస్తే 6 ఏళ్ళు పోలే. ఎందుకు పోలేదని చెప్పి ఒకసారి మేము ప్రదర్శన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించాడు. 2 సార్లు మేము నిలదీస్తే 2 సార్లు మేము జైలుకు పోవాల్సి వచ్చింది. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు
కృష్ణమాది గారు అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సైకతంలో బాలికను అరచేతిలో బంధించినట్లుగా రూపొందించి దానిపై తేలికైన శిక్షలు, ఆగని ఆకృత్యాలు, ప్లీజ్ థింక్ జడ్జెస్ అని పేర్లున్నాయి. ఆడపిల్లల సంరక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా ఆ చట్టాలలోని లోపాల వల్ల నేరం చేసిన వాళ్ళు చిన్న చిన్న శిక్షలతో బయటపడిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు సోహిత ధన్యత తెలిపారు. నిత్యం ఏదో ఒక చోట ఆడపిల్లలు వివిధ రకాల హింసలకు గురవుతున్నారు. ఆడపిల్లల సంరక్షణకు ఎన్ని చట్టాలున్నా ఆ చట్టాల్లోని చిన్న చిన్న లోపాల వల్ల నేరం చేసిన వారు చిన్న చిన్న శిక్షలతో బయటపడిపోతున్నారు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని తేలికైన శిక్షలు, ఆగని అకృత్యాలు, ప్లీజ్ థింక్ జడ్జెస్ అన్న నినాదంతో మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. ఇటువంటి నేరాలు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి అకృత్యాలు ఆగుతాయని కోరుకుంటున్నాను. జడ్జెస్ ఒక్కసారైనా ఇలాంటి అకృత్యాలను ఆపడానికి మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.